హాయ్ అండి అందరికీ. ఇది అరుణాచలం టెంపుల్‌కు వెళ్తున్న వీడియో ఇది. అరుణాచలం టెంపుల్‌లో అక్కడ మనం హైదరాబాద్ నుంచి బయలుదేరాము కార్‌లో. సో, అక్కడ టెంపుల్ విశేషాలు అన్నీ అరుణాచలం నుంచి అక్కడి నుంచి శ్రీశైలం అక్కడి నుంచి మార్నింగ్ బయలుదేరినప్పుడు మధ్యలో ఆగి బ్రష్ వాష్ అవి చేసుకున్నాము. చేసుకున్న తర్వాత హైవే మీదనే ఉంటుంది. మనకు వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అక్కడక్కడ. అక్కడ టోల్ గేట్ దగ్గర కూడా వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ కూడా ఆగొచ్చు. సో దాని తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము. అక్కడ నుంచి మళ్ళీ కొంత దూరము ట్రావెల్ చేసాము. కొన్ని గంటలు ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రోడ్డు అంటే మార్గం మధ్యలో మనకు డిఫరెంట్ ఆఫ్ లొకేషన్స్ కూడా కనబడుతూ ఉంటాయి. సో మేమైతే సాంగ్స్ పెట్టుకుంటే బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో అక్కడక్కడ వాటర్ ఫాల్స్, బీచెస్, డిఫరెంట్ లొకేషన్స్ తగులుతూనే ఉన్నాయి. సో అవి మనకు ట్రైన్లో కంటే కార్లో వెళ్తున్నప్పుడు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ జర్నీ అంత రిస్క్, కార్లో లాంగ్ జర్నీ అన్నప్పుడు ట్రైన్కి వెళ్ళడం బెస్ట్. మ్యాక్సిమం ట్రైన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. కార్లో అయితే ఫ్యామిలీతో అయితే వెళ్ళలేము, ఎందుకంటే చాలా అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. సో మేము మా మధ్యలో ఒక మా రేగిపండ్లు అమ్ముతూ ఉంది. సో అక్కడ మేము కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కాసేపు ఆగి అక్కడ పండ్లు కొని కాసేపు తిన్నాము. తిన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అక్కడ కాసేపు ఆమెతో మాట్లాడి ఎంత కమ్ముతున్నావు రోజు ఏంటి అని అడుగుతూ ఉంటే మొత్తము చెప్తా ఉంది. ఎండలో కూర్చొని రోజుకి 200-300 వస్తాయి అని చెప్పేసి అంటుంది. సో అక్కడ ఆమెతో కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. చెప్పిన తర్వాత పక్కనే తోట ఉంది, అది రేగిపండ్ల తోట అది. సో ఆ తోట నుంచి తెంపుకొని వచ్చి అమ్ముతూ ఉన్నారు. సో అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని మేము ఒక 2 డబ్బాలు ఏమి తీసుకున్నాం, డబ్బాలకి అమ్ముతున్నారు. సో దాని తర్వాత అక్కడ కాసేపు తిని బయలుదేరి మళ్ళీ రోడ్డు ఎక్కేసాము. మళ్ళీ డిఫరెంట్ రోడ్డు అయితే చాలా బాగుంటుంది. అక్కడ అరుణాచలం టెంపుల్కి వెళ్ళేదాకా కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. సో హైవే మీద వెళ్తున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్లో అంత లాంగ్ జర్నీ చేసినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవాలి. సో మధ్యాహ్నం లంచ్ అక్కడ ఒక డాబాలో చేసుకున్నాము. తినేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో మళ్ళీ చాలాసేపు జర్నీ కాబట్టి అంటే రోడ్ అయితే చాలా బాగుంది, కార్లో వెళ్తే నో ప్రాబ్లము. సో కార్లో వెళ్ళడం బెనిఫిట్స్ ఏంటంటే మధ్య మధ్యలో ఆగి తినుకుంటూ మధ్యలో లొకేషన్స్ ఎంజాయ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లము. ఇక్కడ మేము కడప కూడా వెళ్ళాము. కడప మీద నుంచి వెళ్తున్నాం కాబట్టి ఆ కడప బోర్డు అది ఇందాక చూసింది. అంత కడప దాటిన తర్వాత ఇక డైరెక్ట్ తమిళనాడులో ఎంటర్ అయ్యాము. సో ఇది టెంపుల్కి వెళ్ళే సిటీ రోడ్ ఇది. సో ఇక టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. అక్కడ బ్యాగ్ పెట్టేసి మళ్ళీ టెంపుల్కి వాక్ చేసుకుంటూ అక్కడ కొంచెం కాసేపు ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్నానం అవి చేసుకొని మళ్ళీ టెంపుల్కి బయలుదేరిపోయాము. సో ఇది టెంపుల్కి వెళ్తున్నాము, గిరి ప్రదక్షిణ. టెంపుల్ దగ్గర నుంచి ఒక కొబ్బరికాయ, సో అక్కడ హారతి అవి అంటించేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇక గిరి ప్రదక్షిణ, ఇందులో 8 లింగాలు ఉంటాయి. అవి లింగాలు కూడా మీరు చూడొచ్చు. సో లింగాలు ఏంటి అని వీడియోలో చూసుకోండి నేమ్స్. ఈ గిరి ప్రదక్షిణ అన్నీ మీకు లొకేషన్స్ క్లియర్గా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో. సో ఈ వీడియో ద్వారా మీరు అంటే ఏ టెంపుల్ ఎక్కడ ఏంటి, ఏ టెంపుల్ తర్వాత ఇంకో ఏ టెంపుల్ వస్తుంది చూడొచ్చు. గిరి ప్రదక్షిణ చేసే మార్గంలోనే 8 టెంపుల్స్ వస్తాయి. చాలా పవర్ఫుల్ టెంపుల్స్ అని కూడా చెప్తుంటారు. సో 8 లింగాలు అన్నమాట. సో ఒకసారి మీరు కూడా చూడండి నేమ్స్ కూడా. అగ్నిలింగము స్టార్టింగ్లో. సో అన్ని లింగాల నేమ్స్ మీకు అన్ని వీడియోలో కనబడతాయి. సో మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాము.
4కి స్టార్ట్ అయితే మీకు కంప్లీట్ అవ్వడానికి మినిమం 7:30 8 అయింది. అంటే త్వరగానే కంప్లీట్ అయింది. చాలా నడవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, చాలా స్లోగా నడుస్తూ ఉంటారు. సో అక్కడక్కడ మసాజ్ సెంటర్స్ అవి కూడా ఉన్నాయి. అంటే మసాజ్ మిషన్స్ ఉన్నాయి. సో మన కాళ్ళు నొప్పి లేస్తున్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 5 నిమిషాలు 30 రూపీస్ ఏం తీసుకుంటారు 5 మినిట్స్కి ఒకసారి. అక్కడ ఒక 1 టైం అలా చేయించుకొని కాళ్ళకి మసాజ్. సాక్సెస్ కూడా వేసుకోవచ్చు, వేసుకొని నడవచ్చు. సో అన్ని టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వాక్ చేసుకుంటూ మధ్యలో మనకు ఇక్కడ మోక్ష మార్గం అని వస్తుంది. అది కంపల్సరీ మిస్ అవ్వకండి. అందులో నుంచి అక్కడ మధ్య నుంచి ఆ మోక్ష మార్గం నుంచి ఒకసారి వెళ్తే అంటే మనకున్న అన్నీ తొలగిపోతాయి, అంటే మోక్షం కలుగుతుందని అంటారు. ఇది మోక్ష మార్గం లైన్ అన్నమాట. సో అది అయిపోయాక మళ్ళీ టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూసుకున్నాము. ఇది అంటే మెయిన్ రోడ్, మేము వచ్చిన రోడే ఇది. అంటే చుట్టూ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ మొత్తం చేసుకుంటూ మళ్ళీ రోడ్కి వస్తాము. రోడ్ లాగానే ఉంటుంది, మనకి స్పెషల్ ఏం ఉండదు. ఆ రోడ్డే అంతా, టెంపుల్ చుట్టూ రోడ్డు ఉంటుంది, ఆ కొండ చుట్టూ రోడ్ అనమాట. సో అది తిరిగి రావడానికి మినిమం 4-5 అవర్స్ పడుతుంది. మొత్తము 14 కిలోమీటర్స్ అనుకుంటా, 14 కిలోమీటర్లు వస్తుంది మొత్తము. సో నైట్ టైము ఎక్కువ బయలుదేరి నైట్ టైమే ఎక్కువ నడవటానికి ట్రై చేయండి. ఎందుకంటే పగులైతే మీకు ఎండ కొడుతుంది, రోడ్డు కాళ్ళకి చెప్పులు నడుస్తున్నారు కాబట్టి కాళ్ళు మంట ఎక్కువ ఉంటుంది. సో ఇది తమిళనాడు బస్ స్టాప్, అంటే టెంపుల్ దగ్గర బస్ స్టాప్ ఇది కూడా. సో బస్సుకు కూడా రావచ్చు, అంటే మనం ఎక్కడైనా హోటల్ దగ్గర నుంచి బయలుదేరాలనుకున్నా బస్సు కూడా ఎక్కొచ్చు. లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది, ఆటోలు కూడా ఎక్కొచ్చు. ఇది టెంపుల్, ఇక్కడ మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి లోనికి వెళ్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ స్కామ్స్ కూడా జరుగుతాయి, కొంతమంది డబ్బులు అడగడము అది ఇది చేస్తుంటారు. సో అవేమీ పట్టించుకోకుండా డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోవడం మంచిది. టెంపుల్ దర్శనం అయ్యాక మళ్ళీ శ్రీశైలం స్టార్ట్ అయ్యాము. ఇది టెంపుల్ అయిపోయాక తమిళనాడు దాటిన తర్వాత మళ్ళీ చాలాసేపు జర్నీ చేసిన తర్వాత మధ్యలో లంచ్ చేసాము. చాలా ఉన్నాయి కానీ అవన్నీ వీడియో చాలా లెంత్ అయిపోతుంది, అంత స్టోరీ టైం వేస్ట్ అని చెప్పేసి డైరెక్ట్ తీసేసాను. ఇది తిరుపతి అనమాట, తిరుపతి సిటీ ఇది. మనకు లెఫ్ట్ సైడ్లో తిరుమల కొండ కనబడుతుంది మనకు. సో అంత నైట్ మొత్తం ఇక జర్నీ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇది శ్రీశైలం రోడ్ అనమాట, శ్రీశైలం ఘాట్ రోడ్ ఇది. సో శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోయాము మార్నింగు. ఇక్కడ టెంపుల్ కూడా సో చూసుకొని బయలుదేరిపోదామని చెప్పేసి ఇక్కడ డ్యామ్ కూడా చూసుకోవచ్చు. సో మేము ఫస్ట్ టైం కాబట్టి వెళ్తుంది అన్నీ చూసుకుంటూ రావాలని ఫిక్స్ చేసాము. సో ఫ్యామిలీతో కూడా మంచి జర్నీ ఉంటుంది, అంటే డైరెక్ట్ శ్రీశైలం రావచ్చు, 1 డే కూడా ఇక్కడ ఉండొచ్చు టెంపుల్లో. ఇది టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. సో ఈ టెంపుల్కి వెళ్ళేసిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టెంపుల్ అక్కడ మొత్తం మనకు ఫ్రెష్ అప్ అవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరిపోయాము అనమాట శ్రీశైలం నుంచి. సో అక్కడ నుంచి మనం డ్యామ్ చూసుకొని చూడొచ్చు. ఇది డ్యామ్ కింద వాటర్, ఇది డ్యామ్ కింద అయితే మొత్తం కొండలు చూడొచ్చు, చుట్టూ ఉన్న కొండలు. సో మనం కొండలు చూసుకుని అక్కడ డ్యామ్ కూడా మీరు పైనుంచి, అంటే చాలా హైట్ నుంచి ఉంటుంది, అన్నీ చూడొచ్చు. మీకు ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి దిగి అక్కడ చాలా దూరం తర్వాత మనకు ఈ కాలువ మనకు కింద వాటర్ దాటడానికి బ్రిడ్జ్ ఉంటుంది. అది దాటి మళ్ళీ అవతల కొండ కూడా ఎక్కాల్సి వస్తుంది. ఆ వీడియోలో ఉంది మొత్తము, మీకు మొత్తం క్లియర్గా కనబడుతుంది మీకు రోడ్డు అవి. సో అక్కడి నుంచి కొంచెం ఫొటోస్ అవి తీసుకొని
అక్కడి నుంచి ఇదే రోడ్లో కిందికి దిగిపోవచ్చు. కానీ రోడ్లు చాలా వెడల్పు ఏం లేవు, చాలా చిన్న రోడ్స్ ఇవి. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. సో మేమైతే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము కొన్ని ఫొటోస్ తీసుకొని డ్యామ్ దగ్గర. మళ్ళీ డ్యామ్ దగ్గర నుంచి దిగి మళ్ళీ అవతల వైపు డ్యామ్ కూడా మనకు తగులుతుంది. సో మనం అలా వెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ తర్వాత మనకు 2-3 కిలోమీటర్స్ తర్వాత మనకు ఈ కాలువ దాటడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో ఆ బ్రిడ్జి పైనుంచి అవతల వైపుకి మళ్ళీ కొండ ఎక్కాల్సి వస్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ మీకు చిన్న టెంపుల్ ఉంటుంది. ఇది దాటాక బ్రిడ్జి దాటాక ఒక టెంపుల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ టెంపుల్ దగ్గర కాసేపు దిగి అక్కడ టెంపుల్ చూసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ కూడా మనకు స్నానం కూడా చేయొచ్చు వాటర్లో. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ టెంపుల్ దగ్గర చూసుకొనేసి పవర్ ప్లాంట్ అనమాట అది. సో పవర్ అక్కడ జనరేట్ అవుతుంది. ఇక ప్లేన్ మేము వెళ్ళినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అవుతున్నారు ఒక టెంపుల్కి. సో ఫ్లైటే అది మీకు చూపించేది. డైరెక్ట్ మనకు వాటర్లో ల్యాండ్ అయింది అది. సో అక్కడ మేము కాసేపు ఉండి చూసుకున్నాము. చూసి అక్కడ డ్యామ్ దగ్గర కాసేపు ఆగాము. ఆగి చూసుకున్న తర్వాత మళ్ళీ మనం హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. సో మనకు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఘాట్ రోడ్ మొత్తం ఎక్కిన తర్వాత మళ్ళీ మనకు ఫారెస్ట్ ఎంటర్ అవుతుంది. మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బ్రిడ్జి కనబడుతుంది, మేము దాటిన బ్రిడ్జి అది. సో ఇక టోటల్గా ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక రిసార్ట్ కనబడ్డది మనకు కొండపైన. సో ఆ రిసార్ట్ వచ్చేసి చాలా బాగుంది. అక్కడ మనం శ్రీశైలం వచ్చినప్పుడు అక్కడ బుక్ చేసుకొని అక్కడ హోటల్ చాలా బాగున్నాయి, రూమ్స్ కూడా. అంటే అన్నీ చూపించలేదు, మేము జస్ట్ ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి ట్రై చేసాము. ఇట్లా కాసేపు టోటల్గా మనకు వాటర్ డ్యామ్ పై నుంచి కనబడుతూ ఉంటాయి. ఇక్కడే రిసార్ట్ ఇది, ఇందాకన్నా రిసార్ట్ అది. సో ఇక్కడ మేము కాసేపు ఆగి ఇక్కడ లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకొనేసి ఇక్కడ కాసేపు ఫొటోస్ అవన్నీ దిగొచ్చు. ఇక్కడ నుంచి అంటే చాలా దూరం అన్నమాట వాటరు. ఇది ఇందాక మనం చూసింది డ్యామ్ కింద వాటరు, ఇప్పుడు డ్యామ్ పైన వాటర్ ఇది. సో డ్యామ్ పైన చూస్తే ఇలా మనకు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 వాటర్లు ఒకటి డ్యామ్ దగ్గర కలుస్తున్నాయి. సో అక్కడ చేపలు పడుతున్నారు లోపల, అవన్నీ మనకు కెమెరాలో కనిపించట్లేదు. అక్కడ నుంచి మనం కాసేపు ఫోటోలు దిగి స్టార్ట్ అయ్యి అడవిలోకి ఎంటర్ అయిపోయాము. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అడవి అయితే. థ్యాంక్ యూ గైస్. ఇలా వీడియోస్ వస్తాయి, ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.